बड़ा साइज जी వెల్కమ్ టు ఫిషింగ్ బ్రదర్స్. నమస్తే. పొద్దున్నే చేపల కోసం తెల్లారుజామున 4ంటికి వెళ్ళేసి వచ్చినాం. అసలు మేము పోయే టయానికి సలెట్లుంది తెలుసా? ఏసీ ముందు ముఖం పెట్టినట్టే ఉంది. చేపలు పట్టడం అంటే మాకు వ్యసనం కాదు, అలవాటైన సాంప్రదాయం. బాబాయ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చేపలు పట్టేటోళ్ళందరికీ కష్టం విలువ తెలుస్తుంది. చేపలు కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి. బాబాయ్ మనకి చేపలు పట్టడం అలవాటు లేనప్పుడు 10-11 గాంధీ పక్క మించే లేసేటోని కాదు, కానీ చేపలు పట్టడం అలవాటైన కానుంచి 4ంటికి 5ంటికి లేసుడు అలవాటైంది. మనం ఒక్కరోజు ఎండలో పనిచేస్తేనే తెల్లారి ప్రాణం మొత్తం ఎట్లా ఉంటది, కానీ అదే ఎండ చేపలకు పోయినప్పుడు కొడతంటే కష్టం విలువ అర్థమైతది. బాబాయ్ ఎప్పుడైనా మనం దూరం చేపలకు పోయినప్పుడు అక్కడ ఒక్కొక్కసారి మస్తు ఆకలి అవుతుంది, మనం కొనుక్కొని తినడానికి కూడా ఏం దొరకవు. అలాంటి టైంలో నీకేం గుర్తొస్తా తెలుసా? నీకు ఆకలి అంటే ఏందో కూడా తెలియకోకుండా 3 పూట్ల అన్నం పెట్టిన వాళ్ళు గుర్తొస్తారు. బాబాయ్ వీటన్నిటిని మించి చేపలు నేర్పే పాఠం ఏందో చెప్పనా? ఏం పని చేస్తున్నా ఓపికతో చేయడం. అదే ఓపికతో ఉంటే నీకు చేపలు కూడా పడతాయి, నువ్వు కోరుకునే నీ కళ్ళ ముందు ఉంటాయి. బాబాయ్ నేను చెప్పింది నిజమా కాదా కింద కామెంట్ చేయండి. ఇక అదంతా పక్కన పెట్టండి. ఇదే లొకేషన్ లో చేపల కోసం 4 రోజుల మంచి తిరుగుతున్నాం. ఒక్క చేప పడితే ఒట్టు గాలం ఇసిరి బాడీ కూడా ఎట్లుంది తెలుసా? ఫస్ట్ సారి జిమ్ పోయినట్టే ఉంది. బాబాయ్ సైలెంట్ గా ఉండేటోడికి కోపం రాకూడదు, మనలా చేపలు పట్టేటోడికి సహనం పోకూడదు. ఏదో రోజు పెద్ద చేప పట్టేదాకా ఈ యుద్ధాన్ని అస్సలాపం. మీరు చేపలకి మొత్తం 4 వచ్చినాం. ఇక అందరూ చేపలు పట్టేటోళ్ళే కాబట్టి వీడియో తీయడం కోసం ఫోన్ స్టాండ్ తీసుకొని వచ్చిన. బాబాయ్ ఇంతకీ ఈ రోజు వాల్గ చేపలు పడదామని వచ్చినాం. ఇదే వాల్గ చేపలు ఎట్లా పడతాయో మీకు కూడా చూపిస్తా. చెంచాని నీళ్ళలో కిసురుడు మిషన్ చుడతనే ఉండాలా. ఈ చెంచాని నీళ్ళలో వేసి తిప్పుదంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. నా చిన్నప్పుడు ఇట్లా చెరుకు రసం బండ్లు తిప్పేటోళ్ళు. బాబాయ్ అసలు మనం ఇన్ని రోజులు రవ్వ చేపలు పట్టినాం. ఆ చేపలు పట్టడానికి ఈ చేపలు పట్టడానికి తేడా ఏంది చెప్పనా? రవ్వ చేపలు పట్టడానికి పోయినప్పుడు ముడ్డి కదలకుండా పట్టుకోవచ్చు, కానీ వాల్గ చేపలకు పోయినప్పుడు కొరమైన చేపలకు పోయినప్పుడు ముడ్డు ఊపుకుంటా తిరుగుతూనే ఉండాలా, ఇంట్లో కోడిపిల్ల తిరిగినట్టు. బాబాయ్ మనం కొంచెం సేపు కాస్టింగ్ చేసినాం కానీ ఒక్క చేప కూడా వల్లే. అట్లే మనకి ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ ఫోన్ వచ్చింది. ఇక వీటి సంగతి రేపు చూద్దాం అని సామాన్లు చదువుకొని ఇంటికి పోతున్నా. మనం చేపలు మంచిగా పడదాం అనుకున్నప్పుడే ఏదో ఒకటి వస్తుంది. ఇక అదే గాలాలు తీసుకొని తెల్లారి పొద్దున్నే వచ్చిన. ఇక ఇప్పుడు చూడండి ఏ చేప పడుతుందో. ఓపెన్ ఉన్నది. లేక ఫోన్ లేక तुम्हारा बाजू में इतना साइज हां थोड़ा కొంచెం టైట్ బ్రేక్ టైట్ రాట్లేదు. అది వెళ్ళిపోతుంది. अरे रे रे हल्लू बड़ा साइज जी. मैं निकालना? मैं निकालता. हल्लू ब्रेक लूज करना. खींचो हल्लू भैंस है. भैंस ర్యాంగ్ లూజ్ करे. हां करे తిప్పు మాకు అట్లా తిప్పు ఇంకా గుంజుకుంటా. అది ఉందా ఉందన్నా గుంజట్లాగా మరి అట్ట అది ఇప్పుడు నాకు ఎట్లా గుంజి అడుగు. ట్రాక్ లూజ్ ఉందా? అరే అంత టైట్ గుంజ మాకు, అంత టైట్ గుంజ మాకు. ఉందా? ఉందన్నా. అటు గుంజకపోవట్లేదే మరి. ఇప్పుడు దాకా గుంజుకోయింది. సప్ప లాగింది. ట్రాక్ అయితే లూజ్ ఉందిగా. इन्ना गिराए मेरे को जाने में एक तुम्हें निकालते क्या मच्छी? पकड़ो तो खाली नको उसको छीन. नहीं निकालता हूँ, खाली देखता हूँ मच्छी है कि नहीं की. नहीं समझ होता है जी. मैं इसको भी नहीं अंदर पकड़ो एक दफे पकड़ो उसको उसका हाथ में छीन दो. पीछे रह दे ना अना ఉందన్నమాట. उसको यो पत्थर पे రాబోదే ఇక్కడ కిచెన్ కొట్టుది. అమల్ భాయ్ పుట్టింది. ఎమ్మటే చేసిన ఫస్ట్ షాట్కే తగిలింది.
राड అయితే 3 बक्कल 5 बक्कल అయ్యేది ట్రాక్ ఉంది बहुत बड़ी लूज है होने ड्रैग निकल बिग साइज లేతే కొంచెం చూద్దానా సైకిల్ ఏమా పెద్దది మంచి నికాలో నా సెల్లో కూడా తీసుకో అట్లా పోనీ నువ్వేం చేయమాకు నేను చెప్తావు నా సెల్లో తీసి నీకు షేర్ చేస్తావు దాంట్లో నా దాంట్లో నీ దాంట్లో తీర్చండిగా సరే నీ దాంట్లోనే తీయనా ఏం చేయమాకు పైకి లేప మాకు हमारे सतीश भाई बहुत बड़ी पठान मारे अभी सतीश भाई अब भाई बड़ी लग गई देखे పోనీ कैसा खींच लेते हैं सर ఏం టెన్షన్ పడమాకు ఎంత దూరం పోతే అంత దూరం పోని దాన్ని సొక్క బొలసాలు నువ్వు తిప్పు ఆగిపోయినప్పుడల్లా తిప్పుతాడు రవ్వలాగానే ఉంది కానీ సేమ్ ఇది కూడా ఇదిరా అన్న పిచ్చే కాదు ఇదిరా 5 నిమిషాలు ఆగాగు ఏంది ఏం చేయట్లేదు उसको मस्त थकाओ చాలా సేపు ఎంత టైం అయినా తీసుకో అవసరమైతే 8 కాదు 9 దాకా ఉంటాను నీకోసం కానీ పోగొట్టుకో మాకు నీకు ఛాన్స్ ఇచ్చింది అది देख ले सकते हैं दोस्तों डाइवा जुपिटर राड का कमाल है ये नई राड खरीदिया ये डाइवा जुपिटर देख सकते हैं दोस्तों बड़ी भैंस मार सकते हैं इससे कैसा खींच लेते हैं देखो తిప్పు అట్లా ఆగిపోయినప్పుడల్లా తిప్పుతాడు కొంచెం టైట్ చేయి మరీ లూజ్ అయింది ఓకే చుట్టూ मच्छियाँ भी दिखी भी नहीं कितनी बड़ी है क्या बड़ी साइज है दोस्तों हाँ पोनी कैसा खींच लेते हैं देख सकते हैं देखो पोनी अम्बो वो बड़ा साइज बहुत बड़ी साइज दोस्तों ये मच्छी पठानी నేను చెప్పిన ఈ ప్లేస్లో కంపల్సరీ కొట్టిద్దానా అని నా ఫేవరెట్ ప్లేసులు నీకు ఒప్పచెప్పిపోతానా రారా అదే ఆగు నువ్వు దానికి కంగారు పెట్టి బయటికి తీసేదాకా నీ మన ఆడ ఆగట్లేగా నువ్వు చిన్నగా దిప్పు బయటికి రాని చిన్నగా రాని ఒడ్డుకు రాని అది ఎంతసేపు అయినా ఆడుతూనే ఉంటుంది నీళ్ళలో దానికే వస్తా దీన్ని తీసి కొంచెం రా నేనైతే ఇద్దును కానీ చాలా పెద్దది నువ్వేం చేయమాకు దాన్ని బడి భాయిస్ దోస్తో దేఖలే సక్తే రాని చిన్నగా గట్టి ప్లేస్లోనే దిగింది నువ్వేం టెన్షన్ పడమాకు యాడికి పోదు నువ్వేం చేయమాకు దాన్ని బోత్ బడి దోస్తు తిప్పు పోతే పోనీ దాన్ని పోయినంత దూరం పోనీ बहुत बड़ी पठान दोस्तों ये हमारे सतीश भाई पहले बार मारे మాకు నీళ్ళలో జాగ్రత్త కింద చూసుకో రాని पहले बार मारे दोस्तों इवన్నీ ఉంచుతో తీస్తావులే కను దీంట్లో కనబడట్లే నేను బ్రైట్నెస్ తక్కువ పెట్టినా అవునా నాకు తెలియదుగా ఇక ఈడ సువ పక్క పెట్టుకో ఇక చిన్నగా ఆడబెట్టి నిన్న నేను చేసినట్టు చేయదాన్ని ఆడబెట్టు సువ ఆడబెట్టు కొద్దిసేపు డ్రాగ్ లూజే ఉందిగా ఒక్క నిమిషం జారుతుంది పోయింది పోని దాన్ని పోని జారుతుంది చూసి జాగ్రత్త నేను చెప్పినగా జారుతుందని అల్లు పోగొట్టారు దాన్ని ముఖ్యులకే है इसका माशाल्लाह सतीश भाई का कमाल है ये सतीश भाई बिग मॉन्स्टर क्या साइज मारे पिक्चर आठ है देख ले सकते दोस्तों
मच्छी बोले थे ये सतीश भाई बोले तो सतीश भाई नहीं है, बड़ी भैंस मार दिए। ये साइज चेक करें दोस्तों, अंते माशाल्लाह। उंचे अंते उंचे 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 आहा अम्बो क्या साइज है असल ये। तो मुंह देखो असल दोस्तों, कितना बड़ा मुंडी है इसकी, देख सकते हैं। అమ్మని మొయలేకపోతా నాగండి ఫస్ట్ సతీష్ అన్న కళ నెరవేరింది. మంచి ప్లేస్ లో దిగిందన్న, మామూలు ప్లేస్ కాదు అది, హైలైట్ ప్లేస్ అది. ये साइज चेक करो दोस्तों, क्या साइज है असल ये। నేను కొట్టినంత माशाल्लाह। దాని ఇంచుమించు అంత ఉంది కదా. अल्लाह भाई क्या साइज है, देख सकते हैं। सतीश भाई की पहली मच्छी है हमारी, बड़े बड़े पठान पकड़े। ये देखो भैंस बोलते हैं इसको दोस्तों, बहुत बड़ी बोले तो बहुत बड़ी है। ऐसे देखो आप कितनी बड़ी है। నిన్న ఎట్లాగో నాది షార్ట్ మిస్ అయింది, దీంతో తీసుకుంటా. मैंने खाता खा दी, करीबन 7 से 8 किलो की, 8 किलो की पठान है दोस्तों। 8 किलो की। उसको दो उन्हें देख लेता थोड़ी देर. నేను మొయలేకపోతున్నా దీన్ని ఏ मोहना कल मारे इससे बड़ी मैं क्या साइज है असल ये दोस्तों। हो बड़ी भैंस, कल भी आंच मारी अम्मा भी. ये साइज चेक करें असल, क्या साइज मारे सतीश भाई। అంతే ఉన్నాయి కింద నుండి పై దాకా తీస్తా. దేఖలే సక్తే దోస్తో, నీకు బార్ చూడు ఎంత ఉందో. నేను ఆల్మోస్ట్ దాని సగం ఉన్నా ఏంది సరిపోయిందా చాలా. ये हमारे भाई हमारे भाई पहले बार आए, हमारे सब्सक्राइबर, इनके वजह से शिकार खाना पड़ा इन्होंने. देख ले सकते हमारे भाई है. छोटे बच्चों को कैसा ले लेते गोद में, कि वैसा ले लिए भाई गोद में बच्चे को। ఓకేనా ఆపనా ఇంతేనా. ముళ్ళు తీసుకుంటాం బెరగ పట్టుకుని కప్పలుగానే ఎత్తుకున్నట్టు. इसकी मुंडी देख के डर हो रहा मेरे को, तो क्या मुंडी है असल भाई इसकी। देखो कितनी बड़ी मुंडी है इसकी। అంతే ఉంచిందా నోరు ఫస్ట్ టైం కొట్టుడు జాక్ పాటే కొట్టినా. देख ले सकते दोस्तों, किसका तो एक इसको पप्पी लियो। छोटी छोटी मत छोटी गल निकालो అమ్మా. మొత్తం దిగిందన్న ముళ్ళు మొత్తం అదే అన్న, నీకు మంచి స్పాట్లో దిగింది కాబట్టి పోలే నీకు అది, లేకుంటే అది గట్టి ప్లేస్ అన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. తీసేదేట్రా సెట్టింగ్ ప్లేట్ దేవుజీ బాయ్ కనహంగా, ఎప్పుడైనా ఈ ప్లేస్ లో దిగింది అనుకో, నీకు 10 కేలు చేప కానీ 20 కేలు చేప కానీ ये स्पून देख सकते हैं दोस्तों, कहाँ बैठी है, इसको साइड में बैठी है इसलिए रुकी, नहीं तो खड़ के जाती थी कब की। లోపల కను स्पून जो बैठे साइड में बैठे तो मच्छी बहुत कम देते हैं चांस। कितनी बड़ी है बोले तो इतनी बड़ी है दोस्तों, ये बड़ी भैंस मार दिया. भैंस बोले तो भैंस नहीं, छोटी भैंस नहीं, फोन में छोटी दिखती होंगे आपको, तकरीबन एक 8 किलो है थी कम से कम. 8 किलो. నేను మొయలేకపోతానన్నా, నాకు నరాలు దిగుతున్నాయి. देखो अपने भाई भी चेक कर रहे हैं हाइट, देख ले सकते हैं. ये 6 फीट का आदमी है, उनको आधे से ऊपर आ गई. 4 फीट है ये मच्छी, तो देखने में छोटी दिखती होगा. हाँ पकड़ो जी, दोबारा एक शॉट निकालता हूँ। मैं निकाल लेता हूँ शायद, कल मेरा कल भूल गया हूँ ना, आज किसको कंटिन्यू कर अपना वाले फोन करता. चेक करें दोस्तों, माशाल्लाह क्या साइज हमारे सतीश भाई। ये बोदा मां वैसा वैसा वो क्या साइज है भाई ये। ఓకే అన్న, ఇప్పుడు అట్టు ఉన్నాయి ఒక్క నిమిషం, అంతే ఉన్నాయి ఇక దగ్గర నుండి इतनी बड़ी है देख सकते हैं। అంతే ఉంది కదలనే మాకు. పొద్దున్నే జిమ్ చేసినట్టే ఉంది నాకు. ఏంది
బాబాయ్ చేపనైతే మీరు కూడా చూసిరుగా ఎంత పెద్దగా ఉందో. నేను ఎప్పటికైనా పెద్ద చేప పడిద్ది అనుకున్నా కానీ మరి ఇంత పెద్ద చేప పడిద్ది అనుకోలే. ఇప్పటికి అసలు నేను కూడా నమ్మలేకపోతున్నా. బాబాయ్ ఇక పడ్డ చేపను ఒకసారి తనివి తీరా నేను కూడా చూసుకుంటా, మీకు కూడా చూపిస్తా. అసలు విషయం చెప్పడం మర్చితిని. లొకేషన్ ఖమ్మం మున్నేరు వాగు. ఇదే వాగులో వాలగ చేపలు ఇంతకంటే పెద్దవి కూడా ఉన్నాయంటారు. బాబాయ్ మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పట్టుకోవచ్చు, ఎవ్వడేమండు. నాకు ఇలాంటి చేప ఫస్ట్ టైం పడ్డందుకు నాకు మస్తు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బాబాయ్ ఓపికతో ఉంటే రిజల్ట్ ఇలా ఉంటది. దీన్ని బండి దాకా మోసుకుపోయి ఓపిక కూడా నాకు లేదు, అందుకనే ఈడ్చుకొని పోతున్నా. ఇక ముందు ముందు ఇలాంటి పెద్ద చేపలు పట్టడానికి ట్రై చేస్తా. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.